హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్లవర్స్ అటాచ్ చేసుకుంటాం కదండి బ్యాక్ బ్లౌజ్ డిజైన్కి. ఆ ఫ్లవర్స్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ఇక్కడ నేను ఒక పొడవాటి క్లాత్ ఒకటి తీసుకున్నాను. 24 ఇంచులు ఉండే విధంగా చూసుకోండి. ఇది వెడల్పు వచ్చేసి 3 ఇంచులు కానీ 3.5 ఇంచులు కానీ తీసుకోవచ్చు. దీన్ని ఇలా మధ్యలోకి మడుచుకొని ఒక కుట్టు వేసేయండి. ఒక 1/2 ఇంచు ఖర్చు వదిలి ఒక కుట్టు వేయండి. వీడియో కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో మంచి మంచి మోడల్స్ మన ఛానల్లో వస్తూ ఉంటాయండి. ఇలా స్టిచ్ వేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇంకో స్ట్రిప్ తీసుకొని ఇది 2 ఇంచెస్ కానీ 1.5 ఇంచ్ కానీ ఉండే విధంగా చూసుకోండి. పొడవు వచ్చేసి 18.5 ఇంచులు ఉండే విధంగా చూసుకోండి. దీనికి కూడా అంతేనండి, 1/2 ఇంచ్ గ్యాప్ ఉంచి కుట్టు వేయండి. అంటే 2 అంచుల్ని మనం జాయింట్ చేస్తున్నాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి చిన్నగా ప్లీట్స్ పెట్టుకోవాలండి. అంటే కుచ్చు పెట్టుకోవాలి. చిన్నగా ప్లీట్స్ వచ్చేసి పెట్టుకోండి. 1/2 ఇంచు లేదా 1/2 ఇంచు ఉండే విధంగా అన్ని కుచ్చులు ఒకే విధంగా ఉండేలాగా పెట్టుకోవాలండి. ఇంత చిన్న స్ట్రిప్కి కుచ్చులు ఏంటి అనుకుంటున్నారా? అదే చాలా అందంగా ఉంటుందండి. 2 ఇంచులు లేదా 1.5 ఇంచులు తీసుకున్నా కానీ సింపుల్గా చూడడానికి చాలా సూపర్గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఎవరైనా కొత్త వాళ్ళు కనుక చూస్తుంటే చాలా బాగా నీట్గా వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ మనం స్టిచ్ చేసుకున్న పెద్దదానికి కూడా ఇలాగే కుచ్చులు పెట్టుకోవాలి. మన దగ్గర ఉండే క్లాత్ని బట్టండి ఎంత పొడవైనా తీసుకోవచ్చు. ఎందుకంటే మన క్లాత్ మిగలాలి కదా బ్లౌజ్లో, అందుకని నాకున్నంత నేను తీసుకున్నానండి. మీరు కొంచెం ఎక్కువైనా ఎక్స్ట్రా అయినా తీసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు సూది దారం తీసుకొని ఇక్కడ ఒక చివరి నుంచి ఇంకో చివరికి ఇట్లా చిన్నగా టాకాలు వేయాలి. చూడండి, చిన్నగా ఇలా నీడిల్ తీసి కుడుతూ ఉండాలి. 2 చివర్లు ఒక దగ్గరికి రావాలి. ఇప్పుడు అటు సైడ్ ముడి వేసాం కదండి, లాస్ట్లో ఊడిపోకుండా ఈ ముడి ఈ సూది ఉన్న దారం 2 కలిపి ఒక ముడేసేయండి. 2 దారాలు కలిపి చూడండి ఈ విధంగా. అప్పుడు ఒక పూలాగా క్రియేట్ అవుతుందండి. జస్ట్ అది ఊడిపోకుండా గట్టిగా ముడి వేయండి. ముడి వేసుకున్న తర్వాత దారం కట్ చేసుకోండి. ఈ సైడ్లు ఉన్నాయి కదా, సైడ్ అంచులు ఏమి బయటికి కనిపించకుండా జస్ట్ ఒక కుట్టు వేయండి. అక్కడ కూడా కొంచెం నీడిల్ అట్లా పైకి చిన్న కుట్లు వేసుకొని అక్కడ ఒక ముడేసేసి దారం తీసేయచ్చు. అది మనం మిషన్తో అయినా వేసుకోవచ్చు అండి. లేదు మిషన్తో ఎందుకంటే చేత్తో అయినా ఇదిగో ఈ విధంగా వేసుకోవచ్చు. ఎక్కడైనా ఎక్స్ట్రా దారాలు ఉంటే అప్పుడే కట్ చేసేయండి, చూడడానికి బాగా లుక్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఎక్స్ట్రా పీసులు ఉన్నాయి కదండి, కొంచెం పీస్ వచ్చినట్టుగా ఉంది నాకు. నేను అందుకని కొంచెం షేప్ చేశాను, అంటే కొంచెం కత్తిరించేసాను. ఇప్పుడు చూడండి ఫ్లవర్ షేప్ ఏ విధంగా వచ్చిందో, చిన్నగా కుచ్చుగా ఈ ఫ్లవరు సేమ్ ఇప్పుడు మనం చిన్నది తయారు చేసుకున్నాక కుచ్చు, సేమ్ దాన్ని కూడా చిన్న ఫ్లవర్ లాగా తయారు చేసుకోవాలి. సేమ్ మన పెద్ద ఫ్లవర్ ఎలా తయారు చేసుకున్నామో అదే విధంగా ఈ ఫ్లవర్ కూడా తయారు చేసుకోవాలి. ఉడత చూడండి ఏ విధంగా అరుస్తుందో. మామూలుగా అయితే ఏం అరుపులు వినిపించవు, వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు అన్ని అరుపులు వినిపిస్తూ ఉంటాయండి నాకైతే. చూడండి అది నాన్ స్టాప్గా ఎట్లా అరుస్తుందో. ఇలా 2 ఫ్లవర్స్ అయితే రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు 2 ఫ్లవర్స్ విడిపోకుండా కింద నుంచి సూది తీసుకొని ఇలా స్టిచ్ వేద్దాం. సూదితోనేనండి, మిషన్తో కాదు. ఇలా చిన్నగా టాకాలు వేసామంటే 2 పువ్వులు విడిపోకుండా ఉంటాయి అన్నమాట. చాలా బాగుంటుందండి. బ్లౌజ్కి వేసుకున్న తర్వాత, అంటే బ్లౌజ్కి అటాచ్ చేసిన తర్వాత కస్టమర్ కూడా సాటిస్ఫై అవుతారు.
అరే చాలా బాగా కుట్టారే అంటారు. ఓకేనా, చాలా బాగా కాంప్లిమెంట్స్ అయితే వస్తాయి మీకు. ఇలా సూది వెనక్కి తీసేసి ఒక ముడి వేసి దారం కట్ చేసుకోండి. ఫ్లవర్ అయితే రెడీ చేసుకున్నామండి. దీనికి టాజల్స్ లాగా ఏదన్నా వేయాలిగా, ఫ్లవర్ ఒక్కటే పెడితే బాగోదు కదా. దీనికోసం నేను 3.5 ఇంచులు ఉండే విధంగా 3 క్లాత్లు అయితే తీసుకున్నాను. ఇలా 3 క్లాత్లు తీసుకున్నాను. ఒకటేమో కొంచెం మిర్రర్ వర్క్ ఉంది, రెండేమో ప్లెయిన్ తీసుకున్నాను. మీరు 3 ఒకటే విధంగానే తీసుకోవచ్చు. థ్రెడ్స్ వచ్చేసి ఇలా గోల్డ్ థ్రెడ్ 4.5 ఇంచు ఉండే విధంగా 2 తీసుకున్నాను. 5.5 ఇంచు ఉండే విధంగా 1 తీసుకున్నాను. ఇలా 3 తీసుకోవాలి. ఇలా ట్రయాంగిల్ షేప్లో మడత పెట్టుకొని, అంటే సమోసా షేప్లో మడత పెట్టుకొని ఇలా ఈ విధంగా 2 పక్కల ఇలా మడుచుకొని మధ్యలో థ్రెడ్ పెట్టి ఒక కుట్టు వేసుకోవాలి. అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చూడండి, ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు అంచులు కొంచెం కట్ చేసుకొని దీన్ని తిరిగేసుకోవాలి. ఇలా ఓపెన్ చేయటమే. సింపుల్గా ఉంది కదండి, ముద్దుగా. ఇలా చిన్న చిన్నగా మిగతా 2 కూడా తయారు చేసుకుందాం. ఇలా వేసేసుకోవాలి కుట్టు. చాలా ఈజీ అండి. మనం కస్టమర్కి మనీ కూడా, అంటే ఇవి వేసినందుకు ఒక 50 కానీ ఆర్ 80 కానీ ఎక్స్ట్రా కాస్ట్ చెప్పొచ్చు. ఇలా 3 తయారు చేసుకోండి. ఇలా తయారు చేసుకున్న తర్వాత పొడవుగా ఉండేది మధ్యలోకి వచ్చే విధంగా చూసుకొని వీటిని 3టిని ఒక దారంతో కట్టేసేయండి. అంటే 3 తాడులు విడిపోకుండా గట్టిగా ఒక ముడి వేయండి. ఈ విధంగా. ఇంకా మిషన్తో పనేం లేదండి మనకి, అంత సూత్తోనే సూత్ తీసుకోండి. ఇప్పుడు ఆల్రెడీ జాయింట్ చేసుకున్నాం కదా ఈ థ్రెడ్స్ని పువ్వు వెనకాల అటాచ్ చేయాలి. ఓకే, ఈ పువ్వు వెనకాల జస్ట్ సూది పెట్టి స్టిచ్ చేసుకోవటమేనండి. అది ఊడిపోకుండా మంచిగా గట్టిగా స్టిచ్ చేసుకోవటమే. దీన్ని తీసుకెళ్ళి బ్లౌజ్కి అటాచ్ చేయటమేనండి. చాలా సింపుల్ అండి, ఈజీ. షో బటన్స్ ఏదన్నా ఉంటే మీ దగ్గర షో బటన్ ప్లేస్ చేసుకోవచ్చు, లేదంటే క్లాత్తోనే ఒక బటన్ లాగా క్రియేట్ చేసి దాంట్లో పెట్టేసుకోవచ్చు అండి. గోల్డ్ కలర్ది నా దగ్గర షో బటన్ ఉంది, నేను ప్లేస్ చేస్తున్నాను పువ్వు మధ్యలో. చూడటానికి క్యూట్గా చాలా బాగుందండి ఈ ఫ్లవర్ వచ్చేసి. నాకు మీకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. చూడండి, ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇవ్వండి.